నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ సమావేశం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. కనిగిరిలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇంకా 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది. కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. ఒక లూలు, అమర్ రాజా, హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ దగ్గర కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేశా. మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని. ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా. దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా నేను పాదయాత్ర చేశా. ఒక మాటలో చెప్పాలంటే యువగలం పాదయాత్ర నాలో మార్పు తీసుకొచ్చింది. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక రోజు రాత్రి చివరి గ్రామం అక్కడ నేను నడుస్తున్నప్పుడు ఒక తల్లిని చూసా. రోడ్డు మీద కూర్చుని బోండాలు వేస్తుంది. ఆమెను అడిగా, అమ్మా ఆకలేస్తుంది, నీ పక్కన కూర్చోవచ్చా, నాకు బోండాలు వేస్తాను అడిగా. స్టూల్ లాగేసి కూర్చో బాబాని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ఆమెను అడిగా, ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు? ఆమె అప్పుడు చెప్పింది, మద్యంకి మా భర్త బానిసుడయి చనిపోయాడు. 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ కూర్చుని బోండాలు వేస్తున్నాను. రూపాయి జమ చేర్చి మా 2 బిడ్డలు చదివించాను. ఆ 2 బిడ్డలకి ఉద్యోగాలు కల్పించు బాబు అని ఆనాడు ఆమె కోరింది. ఇప్పుడు కూడా బాగా గుర్తు ఆ కోరిక. ఆ సంఘటన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. దేశంలో ఏ పార్టీ చేయని సాహసం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా. వాళ్ళందరూ అన్నారు, ఈ హామీ మీరు సాధించగలుగుతారా, చేయగలుగుతారా అని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పా, నా ధైర్యం ఒకటే, నా బ్రాండ్ ఒకటే. ఆ బ్రాండ్ పేరు 3 అక్షరాల సిబిఎన్. మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడున్న విలేకరు నన్ను అడిగాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు. అతన్ని ఒకటే చెప్పా, మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు, అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని. 2024 ఎన్నికల్లో సైకో పాలకుకు బాయ్ చెప్పి సైకిల్, గ్లాస్, కమలం పాలన మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం, పనులు ప్రారంభించాం. దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, భారతదేశంలోనే అతి పెద్ద ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, బీపీసీఎల్, టాటా పవర్, టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు
మీరు పెయిడ్ బ్యాచ్ అనే విషయాన్ని మీరే బహిరంగంగా చెప్పుకున్నారు 100 సార్లు. రేవంత్ రెడ్డి పిసిసి పదవి మొదలైంది పేమెంట్తోనే వచ్చింది అనే విషయాన్ని మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలే మాట్లాడినారు ఆనాడు. మంత్రి పదవి కావాలంటే ఇంత పేమెంట్ చేసి రావాలి అని చెప్పి మీరే చెప్తున్నారు. మంత్రి పదవి రావాలంటే మూట తీసుకొని ఢిల్లీ పోవాలనే మాట మీరే చెప్తున్నారు. పేమెంట్లు ఇచ్చి సీట్లు తెచ్చుకున్నది మీరు, పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నది మీరు. మళ్ళీ ప్రజలకి ఇవ్వాల్సి వస్తే పేమెంట్ తీసుకొని ఇస్తున్నది మీరు. పనిచేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వాల్సి వస్తే పేమెంట్ తీసుకొని పనిచేస్తున్నది మీరు. పేమెంట్ ఇచ్చి తెచ్చుకోవడం, పేమెంట్ తీసుకొని ఇవ్వడం అనేది మీకు మాత్రమే అలవాటు. పేమెంట్ మీద ఏదైనా పేటెంట్ ఉంది అంటే అది మీకు మాత్రమే ఉంది, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మంత్రులకు మాత్రమే ఉంది తప్ప పేమెంట్ మీద పేటెంట్ మీది మాత్రమే తప్ప విద్యార్థులది కాదు. సమాజ గమనంలో, సమాజ మార్పులో, సమాజంలో వస్తున్న దుర్మార్గమైన పోకడలను వ్యతిరేకించడంలో విద్యార్థి లోకం ఎప్పుడు కూడా ముందే ఉంది, త్యాగాలకు ఎప్పుడు కూడా ముందే ఉంది. ప్రపంచం నడవడే, ప్రపంచ గమనమే విద్యార్థుల త్యాగాలతో జరిగిందనే సోయి లేని వాళ్ళు, పైరవికారులు, దందాగాన్లు మీరు వాళ్ళ పేమెంట్లతోని పదవుల్లోకి వచ్చారు. మీరు ఎవ్వడు కూడా ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్నవాడు కాదు, మీరు ఎవడు కూడా ప్రజానాయకుడు కాడు, పుట్టుకతోని నాయకత్వ లక్షణాలు ఎవడు కూడా కాడు. ఈ దందాలు ఆ దందాలు చేసి మీరు చేసిన బ్లాక్ దందాలలో వచ్చిన పైసలతోని పదవులు కొనుక్కొచ్చుకొని, పార్టీల బలహీనతలను ఆసరా చేసుకొని పదవులు కొనుక్కొచ్చుకొని పేమెంట్ల మీద వచ్చిన నాయకులు మీరు. విద్యార్థుల్ని పేమెంట్ల మీద పనిచేస్తున్నారు అనే దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది కేవలం మీకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు మీకు వర్తిస్తే తప్ప పేమెంట్ మీద పనిచేసేది, పేమెంట్ల మీద పదవులు తెచ్చుకునేది అది విద్యార్థులకు వర్తించదు. విద్యార్థులు ఎటువంటి పోరాటాలకైనా వెనుకాడరు. వాళ్ళు నమ్మిన దాని కొరకు, నమ్మిన సిద్ధాంతం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ మార్పు కొరకు ప్రాణత్యాగాలే అలవాటు తప్ప విద్యార్థులకు పేమెంట్ తీసుకునే అలవాటు లేదు. కేవలం పేమెంట్కు అలవాటు పడ్డ వాళ్ళు మాత్రమే ఇటువంటి మాట్లాడతారు తప్ప ఇంకోటి ఎవడు మాట్లాడలేడు. ఇంత అవమానకరంగా విద్యార్థుల గురించి మాట్లాడడం అనేది అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు అక్కడ దేని కొరకు మాట్లాడుతున్నారు? పేమెంట్ మీదనే కనుక నువ్వు అన్న నిజమైతే మరి మీ కార్తీ చిదంబరం ఆయన కూడా పెట్టిండు, నేను హెచ్సి విద్యార్థులకు మద్దతుగా ఉన్నా, అక్కడ దాన్ని ఆపండి, ఆ దాష్టికాన్ని ఆపండి, ఆ వన్యప్రాణుల్ని సంహరించడం ఆపండి అని చెప్పి పెట్టిండు. కార్తీ చిదంబరం కూడా పేమెంట్ మీదనే మాట్లాడిందా? కార్తీ చిదంబరం పేమెంట్ మీద మాట్లాడిందా? అడగండి మరి ఒకసారి, ఎంత పేమెంట్ ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు, ఆయనకు ఎందుకు మాట్లాడిండో ఒకసారి మాట్లాడండి. మీ పార్టీని, మీ పార్టీ ఎంపీ ఇప్పుడు ఆయన, అనేక మంది, ప్రకాష్ రాజ్ మాట్లాడిండు, ధ్రువరాటి మాట్లాడిండు, అనేక మంది అక్కడ జరుగుతున్న దాష్టికం మీద మనుషులుగా, మానవులుగా, మానవ జాతి మంచిని కోరుకునే వాళ్ళుగా అనేక మంది మాట్లాడుతున్నారు. వీళ్ళంతా పేమెంట్ల మీదనే మాట్లాడినరా? పేమెంట్తోనే తప్ప మీ బతుకులకి ఇంకో రకంగా పని చేయించుకునే శక్తి లేని వాళ్ళు కాబట్టి మీకు ఇట్లాంటి చిల్లర మాటలు వస్తాయి. పేమెంట్ల మీద మాట్లాడినరా? ఇదే రేవంత్ రెడ్డి ఇదే భూముల మీద కేసులు వేసినాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి పని చేద్దామని భూములు ఇస్తే వీళ్ళంతా కుట్రతో కేసులు ఇస్తాడని మాట్లాడండి. ఆయన స్టేట్మెంటే ఇది, అధికార ప్రతినిధిగా 2012 సెప్టెంబర్ 16 నాడు వచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి భూములు ప్రభుత్వానికి కావు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండు, మా చంద్రబాబు నాయుడు సరే గొప్ప గొప్ప పనులు చేద్దామని ఇస్తే ఈ దుర్మార్గంగా వీళ్ళు అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ అడ్డుకుంది, ఇప్పుడు కేసీఆర్ అడ్డుకుంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది, టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. ఏం లేదు, వాళ్ళ గురువు గారు మొదలుపెట్టిపోయిండు. తాబేదారు ప్రజా ప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
దాదాపుగా 57 చోట్ల జరిగితే ఒక 7 చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు. జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా 50 స్థానాలకు గాను 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగాం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా కనీసం గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు. గెలవడానికి కావలసినన్ని సంఖ్యాబలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి భయపెట్టి ప్రలోభాలు పెట్టి దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనకు బలం లేనప్పుడు హూందాగా అది వదిలేయాలి. అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని. అలా చేయకుండా నేను ముఖ్యమంత్రిని, నా పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉండేది నేను కాబట్టి నాకు బలం ఉన్నా బలం లేకపోయినా తేడా పడదు, ప్రతి పదవి నాకే కావాలి, ఎవరినైనా కూడా నేను భయపెడతాను, ఎవరినైనా కూడా నేను కొడతాను, ఎవరినైనా కూడా నేను చంపుతాను, ఎవరినైనా కూడా నేను ప్రలోభ పెడతాను అని చెప్పి నిజంగా అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్న తీరును ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ధర్మమేనా, న్యాయమేనా అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి పాలనలో దాదాపుగా సంవత్సరం అవుతూ ఉంది. మే 13వ తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ మే 13వ తారీఖు వచ్చేస్తే సంవత్సరం అయిపోయినట్టు. అంటే దాదాపుగా 11 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలన అయ్యింది. ఈ 11 నెలల కాలంలో ఎక్కడైనా కూడా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? తాను చేసిన మంచి పనిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి ప్రజల దగ్గరికి వచ్చి ధైర్యంగా చిరునవ్వుతో ప్రజల మన్ననలు పొందుతూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం ఎక్కడైనా జరగాలి. కానీ 11 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఏమిటి అని అంటే సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, మోసం. సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి, మోసం. 143 హామీలు ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని చూపించి ప్రజలకంతా కూడా మభ్యపెట్టి ప్రతి ఇంటికి పాంఫ్లెట్లు పంచి ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ కార్యకర్తలు ఇదిగో మా మేనిఫెస్టో, ఇదిగో మా చంద్రబాబు నాయుడు బాండ్ పెట్టినాడు, బాండ్ పంపించినాడు మీకు అని ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభపెట్టి 143 హామీలనిచ్చి ఎన్నికలు గెలిచారు. గెలిచిన తర్వాత 11 నెలల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన ఈ సూపర్ 6లు ఏమైనాయి, ఈ సూపర్ 7లు ఏమైనాయి అని ఎవరైనా అడగడానికి కూడా ధైర్యం చేస్తే ఆ స్వరం కూడా వినపడకుండా చేయాలి అని తాపత్రయపడతా ఉన్నాడే తప్ప ఆ హామీలను నెరవేర్చాలి, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అన్నది మాత్రం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుల్లో ఎక్కడా కూడా కనిపించడంలా. ప్రతి అడుగు ఒక మోసమే, ప్రతి అడుగులోనూ మోసము. ఆయన పాలనలో మనం చూసేదంతా అబద్ధాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకవైపున సూపర్ 6లు సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి, మోసంగా తెలిపోయింది. చివరకు 6 నెలల కిందటి వరకు ఆయన ప్రభుత్వం రాకముందు వరకు
అంటే 11 నెలల కిందట వరకు, అంటే ఆయన ప్రభుత్వం రాని వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మీ జగన్ పాలనలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల ఏదో ఒక బటన్ నొక్కేది, ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి ఇంట్లో మంచి జరిగే పరిస్థితి నుంచి 4 ఏళ్ళు నోట్లేకపోయే పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చాడు. 4 ఏళ్ళు లోపలికి పోవడం కదా దేవుడు. కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐ గ్లాసులు పక్కన ఎలాగుంటాయి, హెల్మెట్ అంత బాగా ఎవరు తీసి హెల్మెట్ పెట్టారు, అది ఈ హెల్మెట్టా ఆ హెల్మెట్టా, ఎన్ని ప్రశ్నలు. మనం ఇప్పుడు సోషల్ మీడియా వరల్డ్ అండి, ఫోన్ ట్యాపింగ్ వరల్డ్ అండి. నేనేం మాట్లాడుతున్నానో నాతో ఈక్వల్గా గవర్నమెంట్కి తెలుస్తుంది. నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు కనుక నేను ట్రంప్తో మాట్లాడలేదో వాళ్ళకే తెలుసు, నేను అమిత్ షాతో మాట్లాడాను, మోదీతో మాట్లాడలేదో వాళ్ళకే తెలుసు. ఎందుకు వాళ్ళు నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, నేనేం మాట్లాడానో వాళ్ళకి తెలుసు. ఇంత చిన్న ఇష్యూ ఏది ఇది, యాక్సిడెంట్ అయితే ఆ 1 మినిట్ అన్ని 300 సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయట. అసలైంది ఏది, మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎవరైనా చూసారా? మీడియా మిత్రులు 50 మందిని 40 మందిని అడుగుతున్నాను. కాదు, యాక్సిడెంట్ వెహికల్ గుద్దిన ఫుటేజ్ ఎవరైనా చూసారా? కాదు, చెప్పలేదు, దేవాల నుంచి. ఆ ఫుటేజ్ చూసారా అని అడిగాను. నువ్వు కాదు, రెడ్ కారు ఫాలో అవడం కాదు, నేను 4 కార్లు ఫాలో అయ్యాయి. పాప అన్యాయంగా వాళ్ళని ఎందుకు పట్టుకుంటారు? నేను అడుగుతుంది మోటార్ సైకిల్ని, కారా, వెనక నుంచి ఫాలో అయింది, ట్రక్కా, బస్సా, ఎవరు గుద్దారు అన్న ఫుటేజ్ ఎవరైనా చూసారా? ఒకటి. లేదా ఆయనే పల్టీలు పడ్డం ఎవరైనా చూసారా? కమాన్, నేనయ్యా ఆర్గ్యూ చేస్తా, సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను, హైకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను, క్రైమ్ సీన్ నేను ఆర్గ్యూ చేస్తా ఈ కేసులో. వాళ్ళు 100 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రమ్మనండి, గవర్నమెంట్ ప్లేడర్లు రమ్మనండి, ఆర్గ్యుమెంట్స్ వినిపించమనండి, నాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి, సిబిఐకి ఎంక్వైరీకి చేయమనండి. సిబిఐ నేను, లేదా అంజనీ కుమార్ యాదవ్ గారు మంచి రిటైర్డ్ డీజీపీ, ఈ మధ్యనే రిటైర్ అయ్యి, ఆయన పెట్టమనండి. నాకు ప్రోబోనోగా డబ్బులు వసూలు, ఖర్చులన్నీ నేనే పెడతా, నాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి. ఒక నా మీద ట్రస్ట్ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ వదిలే లోపల నన్ను ఇప్పటికే ఆయన ప్రేమిస్తాడు, ఎందుకంటే ఆయనకు మంచి ఇమేజ్ ఉండాలని కాపాడుతున్నాను నేను. ఆయన ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ కాపాడాలనుకుంటున్నాను, ఆయన ఇష్టం. తన నాన్న తాను అంటే మరి ఆయన ఇష్టం. నేను మంచి చేయడానికి వచ్చానని మానవులందరికీ తెలుసు. బీజేపీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు ఢిల్లీ వచ్చి రాజకీయ ఎత్తుగడతో ధర్నా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు ముస్లింలను బీసీలో చేర్చి వారి మద్దతుగానే ఈరోజు ఈ ధర్నా చేసినట్టుగా మాకు కనబడతా ఉంది. వారిని కాపాడడానికి ముస్లింల పక్షాన ముస్లింలను బీసీలో కలపాలని, ముస్లింలకు బీసీ రిజర్వేషన్ని స్ట్రెంథెన్ చేయాలని ముస్లింల పక్షాన మీరు ఈరోజు ఈ ధర్నా చేసినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. గతంలో టీఆర్ఎస్ కూడా ఇదే మాదిరిగా ముస్లింలతో పాటు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక బిల్లు చేసి ఢిల్లీకి పంపి చేతులు దులుపుకున్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ మరొక్కసారి హిందూ బీసీలను మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. కేవలం రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో రాజకీయ అంశాలే తప్ప నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు మీ క్యాబినెట్లో 42% రిజర్వేషన్ ఎందుకు కల్పిస్తలేరు? ముందు బీసీలకు దక్కాల్సినటువంటి 6 బెర్తులు క్యాబినెట్లో మీరు ఎందుకు ప్రొవైడ్ చేస్తలేరు? మరి మీరు రాహుల్ గాంధీ గారిని అడగండి.
రాహుల్ గాంధీ గారి పేరు మీద, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఈరోజు ధర్నా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ముందు మరి మీ రాహుల్ గాంధీ మీకు చెప్పలేదా ఈ బెర్త్లో కనీసం 42% బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి మీరు రాజీవ్ గాంధీకి చెప్పలేదా? మరి బీసీ డిక్లరేషన్లో మీరు అనేకమైనటువంటి అంశాలను ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి బీసీ అంశాలను నెరవేర్చమని చెప్పి మీరు రాహుల్ గాంధీ చెప్పలేదా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. కేవలం రాజకీయ లబ్ధి కోసం మరొకసారి మోసం చేయాలని చేస్తున్నటువంటి ఈ రాజకీయ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. అసెంబ్లీలో మాత్రం బీజేపీ సపోర్ట్ చేసి ఇక్కడ అదే పార్టీకి సంబంధించిన ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించట్లేదు, మోడీని ప్రశ్నించట్లేదు? మీరు అడిగిన మొదటి ప్రశ్నకి మేము మొదటి నుంచి కూడా మైనార్టీలను బీసీ కోటా నుంచి తీసేయాలని చెప్పేసి మొదటి నుంచి మేము డిమాండ్ చేశాం. మేము ఆ రోజు డైరెక్ట్గా స్పీకర్ గారికి కూడా అమెండ్మెంట్ లెటర్ కూడా ఇచ్చాం. అది అంతేకాదు, ఈరోజు కూడా మేము చాలా స్పష్టంగా మొదటి నుంచి మేము వ్యతిరేకిస్తున్నటువంటి ముస్లిం బీసీ రిజర్వేషన్ని ఎత్తేయాలని చెప్పి మీరు ఒకవేళ లోకల్ బాడీలో కూడా మీరు రిజర్వేషన్ పెట్టే ప్రయత్నం చేస్తే మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మంది బీసీ రిజర్వేషన్లు లబ్ధి పొంది దాదాపు 40 మంది మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ కార్పొరేటర్గా ఎన్నుకోబడి నిజమైనటువంటి హిందూ బీసీలకు అన్యాయం జరిగిన మాటను గుర్తు చేస్తూ దీనివల్ల లబ్ధి కేవలం ముస్లింలకే చేకూరుతుంది కాబట్టి మరి ముస్లింలను కాపాడడానికి ముస్లింలను బీసీ రిజర్వేషన్ ఇచ్చి వారికి లబ్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వైసీపీ మహిళా లీడర్ వరుడు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సంఘటనలో వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి వెంటనే పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు కోరుతూ ఉన్నారు, బంధువులు ఉరిశిక్ష వేయాలని. అలాంటి కఠినమైన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. అదే విశాఖపట్నంలో గతంలో నీరబ్ శర్మ అనే వ్యక్తి పెదగంటి అడిలో ఒక అమ్మాయి మీద దాడి చేసి పారిపోతే ఈ రోజు కూడా పట్టుకోని పరిస్థితి. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న జిల్లా విశాఖపట్నం. అలాంటి దగ్గరే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఎటువంటి చలనం కూడా ప్రభుత్వంలో కనిపించట్లేదు. ప్రభుత్వం తాలూకా ఉదాసీన వైఖరిని అలుసుగా తీసుకొని ఈరోజు ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలోనే ఇప్పటికీ 22 పోక్సో కేసులు నమోదయ్యాయి. బాలికల మీద, మైనర్ బాలికల మీద ఇలాంటి సంఘటనలు జరిగాయి అంటే ఎంత దురదృష్టకరం మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా రాజమండ్రి విషయమే తీసుకుంటే ఇందాకే తల్లిదండ్రులు వచ్చి మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగనన్న ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి, ఆ పాపకి న్యాయం జరిగేంత వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తాము, న్యాయ పోరాటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. 10 రోజులు అవుతూ ఉంది రాజమండ్రి సంఘటన జరిగి. 23వ తేదీన జరిగింది. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం, అండగా నిలబడడం చేయలేదు. కనీసం సీసీటీవీ ఫుటేజ్ కూడా ఈ రోజుకి తల్లిదండ్రులకు ఇవ్వని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎంత నిర్లక్ష్యము ప్రభుత్వానిది అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే తీసుకుంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇన్ని సంఘటనలో కూడా ప్రభుత్వం ఈ దిశ యాప్ను కనుక కొనసాగించుంటే ఇలాంటి సంఘటనలు జరిగేవా? కొన్ని శక్తి యాప్ అని దిశ యాప్కి పేరు మార్చి వీళ్ళు తీసుకొచ్చారు. గతంలో అదే దిశ యాప్కి వేటకారం చేసిన వ్యక్తులు ఈరోజు అదే దిశ యాప్ని పేరు మార్చి శక్తి యాప్ అని చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు శక్తి టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయని. ఏవా శక్తి టీమ్స్? మరి ఎందుకు వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి? ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు ఉండడం సమంజసమా? ఈ రాష్ట్రంలో మహిళల భద్రత గాలిలో దీపంలా ఉండాల్సిందేనా? అడుగడుగునా చూస్తే ఎక్కడైనా నిందితులు, బాధితులు ఉంటారు. బాధితులకి ప్రభుత్వం అండగా నిలబడాలి, నిందితులకు కఠినంగా శిక్షించాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం నిందితులకు అండగా నిలబడుతుంది, బాధితులకి ఎటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ చీఫ్ వైస్ జగన్ సమావేశం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.